నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో సక్సెస్ అయినటువంటి ఫార్ములాని వేరే రాష్ట్రాల్లో, వేరే ఎన్నికల్లో కూడా ఉపయోగించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒక రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణే డైరెక్ట్‌గా రంగంలోకి దిగి దూతగా కొన్ని ప్రయత్నాలైతే చేయబోతున్నారట. ఈ ఆసక్తికరమైనటువంటి వార్త అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ, అదేవిధంగా ఆన్లైన్ పత్రికల్లోనూ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారి వాటన్నిటిని పరిశీలించి ఏమిటా వార్త, ఏంటా కథనం, అందుట్లో ఏముంది, అట్ ద సేమ్ టైం దీని సక్సెస్ రేటు మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ కూర్చున్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపడం మాత్రం అసలు మర్చిపోకండి. అసలు విషయానికి వస్తే, రేపు తాజాగా జరగబోయేటటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఈ ఫార్ములాని అక్కడ అప్లై చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఏ రకంగా అంటే, మీకు తెలుసు తమిళనాడులో ఇప్పుడు కీలకమైనటువంటి రాజకీయ పార్టీల్లో ఒకటిగా కొత్తగా పెట్టినటువంటి టీవీకే పార్టీ, అంటే విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ కూడా అలాంటి ప్రాముఖ్యతను తెచ్చుకుంది. అయితే మొదట్లో టీవీకే పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి జనాదరణ, అంచనాలు, అవన్నీ ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో, ఈ కరూరు తొక్కేసలాట, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత గ్రాఫ్ అయితే పడిపోతూ వచ్చింది. విజయ్ ప్రతిష్ట కూడా ఆ స్థాయిలో లేదు, కొంత మసకబారినటువంటి అంశమే తెలుస్తుంది. అంటే మొదట్లో మాకే పొత్తులు అవసరం లేదు అన్నటువంటి విజయ్ కాస్త ఇప్పుడు పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నట్టు, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్డీఏలోకి విజయ్ని తీసుకురావాలి అనే ప్రయత్నం ఒక పక్క, ఎన్డీఏలో ఏ రకంగా అయినా సరే కలవాలి అనేటటువంటి భావనలో విజయ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న తాజాగా త్రిష ఇష్యూ కానివ్వండి, ఆయన భార్య, విజయ్ భార్య ఆయనకి విడాకుల నోటీసులు పంపించడం, ఆ జరుగుతున్నటువంటి వివాద నేపథ్యంలో కొంత ఇంకా మసకబారిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్తో తొందరలోనే పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూర్చొని చర్చలు జరపబోతున్నట్టుగా, కుదిరితే విజయ్ని ఎన్డీఏలో భాగస్వామిని చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తుంది. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫార్ములా ఏదైతే ఉందో, తన బలాన్ని ఊహించుకొని కరెక్ట్గా సీట్లు నిర్ణయించుకోవటం, అట్ ద సేమ్ టైం అవసరమైతే పొత్తు ధర్మం కాపాడటం కోసం, పొత్తు బలంగా ఉండటం కోసం అవసరమైతే కాస్త కోస్త తక్కువ సీట్లు తీసుకోవటం, తీసుకున్న తక్కువ సీట్లలో కూడా మ్యాక్సిమం సక్సెస్ రేట్ చూపించి రేపు కీలకంగా మారటం, తనకున్నటువంటి చరిష్మాను ఉపయోగించి కూటమి పూర్తిగా బలంగా ఉండేలా చూసుకోవటం, ఒక మంచి క్రియాశీలకమైనటువంటి పదవిలో రేపు అధికారంలోకి వస్తే క్రియాశీల పదవిలో కూర్చోవడం అనేది, ఇవి పవన్ కళ్యాణ్ అనుసరించేటువంటి విధానం. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ సహకారం తీసుకోవడం, దానికోసం కూటమి కట్టడం, అవసరమైతే ఎక్కువ సీట్లు తానే త్యాగం చేయడం, తక్కువ సీట్లకే పరిమితం కావటం, అట్ ద సేమ్ టైం 100% సక్సెస్ రేట్ సాధించడం, ఇవన్నీ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా. అలాగే ఇప్పుడు ఇదే ఫార్ములాని పవన్ కళ్యాణ్ ఉద్బోధతోటి, పవన్ కళ్యాణ్ సెట్ చేసినటువంటి ఉదాహరణతోటి ఇటు విజయ్ కూడా అప్లై చేయాలనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారట. సో ఎలాగో డిఎంకే అక్కడ బలంగా ఉంది, ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఏఐడిఎంకే మిగిలిన కలిసి వచ్చే పార్టీలతోటి కూటమి కట్టి, ఆ కూటమిలో అవసరమైతే ఒక సీటు, 2 సీట్లు, 1 మెట్టు 2 మెట్లు దిగైనా సరే, త్యాగాలు చేసైనా సరే ఒక కీలకమైన పాత్ర పోషించాలనేటటువంటి ఉద్దేశంతో అయితే విజయ్ ఉన్నట్టుగా తెలుస్తాం. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ రేపు విజయ్ తోటి కూర్చొని మంతనాలు జరిపి, అంటే వస్తున్న వార్తల ప్రకారం మంతనాలు జరిపి ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లయితే చాలా సమస్యలకి చెక్ పెట్టినట్టే అనే భావన అయితే కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయినటువంటి ఈ ఫార్ములా తమిళనాడులో సక్సెస్ అవుతుందా? ఇదే ఫార్ములా విజయ్ అనుసరిస్తే అక్కడ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే పరిస్థితులు ఇక్కడున్నంత అనుకూలంగా అయితే అక్కడ లేవు. ఉదాహరణకు చెప్పాలంటే 2019 టు 24 మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు, ప్రతిపక్షాలు పడ్డటువంటి ఇబ్బందులు ఆ స్థాయిలో తమిళనాడులో అయితే లేవు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక తొగ్లక్ పాలన అనేటటువంటి భావనని పార్టీలు అందరిలోనూ
తీసుకొచ్చాయి. ప్రజలు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. కానీ అక్కడ డిఎంకే స్టాలిన్ పాలన పట్ల వేరే వేరే అంశాల్లో వ్యతిరేకత ఉన్నా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అంత తొగ్లక్ పాలన ఇమీడియట్గా అర్జెంటుగా దించేసి వేరే వాళ్ళని తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా సరే బ్రహ్మరథం పట్టేటటువంటి స్థాయిలో అక్కడ స్టాలిన్కి వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డా సరే బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితి అయితే లేదు. అక్కడికక్కడ తేడా ఏంటంటే అది. అట్ ద సేమ్ టైం ఇది ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సక్సెస్ అయినటువంటి ఈ ఫార్ములా అక్కడ సక్సెస్ అవుతుందా లేదా అనేటటువంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ టీడీపీ బలంగా ఉంది, జనసేనకు చరిష్మా ఉంది, పవన్ కళ్యాణ్కి చరిష్మా ఉంది. అట్ ద సేమ్ టైం 1-2 ఎన్నికలు అప్పటికి ఎదుర్కొన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ అనుభవం ఉంది, ఆ విచక్షణ ఉంది. మరి ఊహాలోకంలో విహరిస్తూ ఏదో చేసేద్దాం అనేటటువంటి విధంగా కాకుండా రియాలిటీలో, గ్రౌండ్ రియాలిటీలో ఉండి ఆయన చక్కగా పావులు కదుపుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ చూసినట్టయితే స్టాలిన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏఐడిఎంకే ఇప్పుడు నాయకత్వ లేమితోటి బాధపడుతోంది. జయలలిత మరణం తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ కానీ, ఆ స్థాయి కాకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపించగలిగే వ్యక్తులు కానీ లేరు. నిన్నగాక మొన్న పన్నీర్ సెల్వం డిఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇక పళనిస్వామి నాయకత్వం అంతగా నమ్మకం లేదు. వీళ్ళకి తోడు శశికళ కూడా కొత్తగా పార్టీ పెట్టేసింది. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో అంత లౌక్యం, తెలివితేటలు, చాకచక్యం, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోగలిగి అవసరమైతే వేరే పార్టీలతో జతకట్టి వాటి మొత్తాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి నడపగలిగే శక్తి విజయ్కి ఉందా అంటే ప్రశ్నార్థకమే. సో స్టాలిన్ మీద అంత వ్యతిరేకత లేకపోవటం, మళ్ళా స్టాలిన్ వస్తాడనేటటువంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా అయితే కనిపిస్తుంది. సో ఇన్ని పరిణామాల మధ్య రేపు సక్సెస్ సాధిస్తాడా విజయ్ అంటే చెప్పలేని పరిస్థితి. అట్ ద సేమ్ టైం నిన్న మొన్నటి వరకు సినిమాను విడుదల కాకుండా ఈ కరూర్ తొక్కేసలాట మీద ఏకంగా సిబిఐ రంగంలోకి దిగి 4-5 సార్లు ఢిల్లీ పిలిపించుకొని ఇన్ని వేధింపులకు గురి చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ పొత్తులోకి ఎలా ఆడతావు? అవకాశవాద రాజకీయం కదా, ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకే నువ్వు పెడుతున్నావా అనేటటువంటి ఒక ఫెయిలర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేపు ఖచ్చితంగా డిఎంకే వంటి పార్టీలు దాన్నే భుజానికి ఎత్తుకుంటాయి. ఇన్ని ఇబ్బందులు పెడితే నువ్వు వాళ్లకు లొంగిపోతావా? ద్రవిడ ఆత్మగౌరవం ఏమైందని చెప్పేసి మళ్ళీ ఆత్మగౌరవం అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారంటే అది విజయ్ ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి. తమిళనాడు ఎవరికి తలవంచదు, తమిళవాడు ఎవరికి తలవంచదు అని చెప్పేసి నిన్న మొన్న చెప్పిన మాటలని ఉత్తవేనా? ఢిల్లీ అధికారానికి బానిసవుతావా? వాళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక వాడితో కలిసిపోతావా? ఆ మాత్రం పోరాట యోధుడు కాదా అని చెప్పేసి వాళ్ళు మొదలెట్టారంటే కష్టమే. అయితే సరే విజయ్ గనక సరే మంచో చెడో రంగంలోకి దిగి ఈ విమర్శలన్నింటినీ ఎదుర్కొని ఈ ఎన్నికలు కాకపోతే వచ్చే ఎన్నికలు, ఇది పవన్ కళ్యాణ్ లాగా ఈ ఎన్నికలు కాకపోతే మరో ఎన్నికలు, మరో ఎన్నికలు కాకపోతే మరో ఎన్నికలు, నేను నిలబడతాను, కలబడతాను, నాకు ఈ ఎన్నికల మీద వెంటనే ఆశయం లేదు, ఏదో గెలిచేసి ముఖ్యమంత్రో లేదంటే కనీసం ఉప ముఖ్యమంత్రో వేరే ఏదో తీసుకొని నేను ఏదో చక్రం తిప్పుదాం అనే ఆశయం లేదు అన్నట్టుగా ఫీల్ అవుతూ దీర్ఘకాలంగా ఇప్పుడు కాతే ఇంకో 10 సంవత్సరాలు కాతే 15-25 సంవత్సరాలకి నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఎప్పటికైనా సరే టార్గెట్ రీచ్ అవుతాననేటటువంటి దీర్ఘకాలిక యాంబిషన్ తోటి రంగంలోకి దిగినట్టయితే ఈ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేట్టు అంటే అధికారం వెంటనే దక్కకపోయినా సరే, కూటమికి అధికారం దక్కకపోయినా సరే, ఒకవేళ రేపు భావసారూప్యం గల పార్టీలతో కూటమి కట్టినా వెంటనే అధికారం దక్కకపోయినా ఇప్పుడు కాతే నెక్స్ట్ ఆ తర్వాతైనా సరే ఫోకస్డ్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతే అవకాశం అయితే ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫార్ములా మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా పనిచేస్తుందో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా సూపర్ హిట్ అయింది. తమిళనాడులో కూడా ఒక ప్రణాళిక ప్రకారం వెనుదిరగకుండా, వెన్నుచూపకుండా విజయ్ గనక దాన్ని తూచా తప్పకుండా అమలు చేసుకోగలిగినట్టయితే ఎంతో కొంత అక్కడ కూడా ప్రభావం చూపించేటువంటి ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదో ఒక ఓటమి వచ్చిందనో లేదంటే ప్రజలు అనుకూలంగా లేరనో, ప్రజలు వేరే వాళ్ళకి పట్టం కట్టారనో, తనను తిరస్కరించారనో ఏదో కారణం చేత వెన్ను చూపితే మాత్రం ఇలాంటి ఫార్ములాలు 100 అప్లై చేసినా సరే పనవు. సో మరి ఈ నేపథ్యంలోనే వస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ అక్కడ విజయ్ని ఎన్డీఏలోకి ఆహ్వానించబోతున్నారు, ఆ రకంగా పావులు కదపబోతున్నారు, ఆయన కీలకమైనటువంటి ఇనిషియేట్ తీసుకోబోతున్నారు అనేటటువంటి అంశం కానివ్వండి, తమిళనాడు పరిస్థితులు కానివ్వండి, విజయ్ ఒకవేళ ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ రకంగా పద్ధతిగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతే
ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనే అంశం కానివ్వండి, వీటి పట్ల మీ అభిప్రాయం ఏంటన్నది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.